కోనసీమ రొయ్యల వేపుడు తయారు చేసి చూపిస్తానండి. కోనసీమ రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కోనసీమ రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. మరి వేపుడు స్టార్ట్ చేసేద్దామా? రొయ్యలు అయితే ఇక్కడ మనకి మంచిగా ఇలా కడిగి పెట్టుకున్నాం పర్ఫెక్ట్గా. సో రొయ్యలు మనం రెడీ ఉన్నాయండి. సో మనం ప్రాసెస్లో వెళ్దాం. సో మనకి కోనసీమ రొయ్యల వేపుడు కోసం అని యాక్చువల్గా ఏం చేస్తా అంటే మనం రొయ్యల్ని ముందుగా వేయించుకోవాలండి. సో రొయ్యలు వేయించుకోవడం కోసం అని మనం ప్యాన్లో నూనె వేసుకుందాం. సో మ్యారినేట్ చేసి వేయించుకోవాలా లేకపోతే అలా? కొంచెం మ్యారినేషన్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ కూడా మీకు చూపిస్తాను. దీంట్లో రొయ్యలు వేస్తున్నాం. సో ఈ రొయ్యల్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, వీటితో పాటు ఉప్పు. పసుపు, కారం, ఉప్పు ఈ మూడింటిని రొయ్యలకి మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న రొయ్యల్ని మనం ఏం చేస్తామంటే మనం ప్యాన్ వేడెక్కింది కదా వేసుకుందాం. ఇది అంటే షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది, డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. సో వీటిని ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి రొయ్యల్ని. సో ఎందుకు ఇలాగ చేస్తున్నాం? ఫస్ట్ మ్యారినేట్ చేసి మళ్ళీ ఫ్రై చేయడం ఎందుకు? మ్యారినేట్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. సో ఫ్రై చేయడం వల్ల మనకి రొయ్యలు యాక్చువల్గా అంటే కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అనమాట. సో క్రిస్పీగా వచ్చి మనం వేపుడు చేసేటప్పుడు తినడానికి చాలా బాగుంటాయి ఇవి. సో ఆ క్రిస్పీనెస్. సో వేపుడులు ఇవన్నీ కొంచెం క్రిస్పీగా ఉంటేనే చాలా మందికి లైక్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో కాబట్టి ఈ ప్రాసెస్ చూస్ చేసుకున్నాం. మనం కూర ఉండేటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా రొయ్యల్ని వేయొచ్చు, అది మనకి జ్యూసీగా వస్తాయి అనమాట. ఓకే. సో దీన్ని ఏం చేద్దామంటే మనం 2 వైపులా ఇలా మంచిగా కాల్చుకోవాలి ఈ రొయ్యల్ని. ఓకే. సో ఫుల్ కుక్ చేయాలా లేకపోతే కొంచెం 70% కుక్ చేయాలా? ఇది ఒక 70% కుక్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా, ఎందుకంటే మళ్ళీ మనం మసాలాలతో పాటు కూడా మళ్ళీ వేయిస్తాం కాబట్టి వేయిస్తాం. 2 వైపులా అన్ని రొయ్యల్ని తిప్పుకుంటూ. సో అండి ఈ ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి ఈ ఆయిల్కున్న రొయ్యల ఫ్లేవర్ కూడా మళ్ళీ మనకు వేపుడు చేసేటప్పుడు కూడా ఇదే ఆయిల్ యూస్ చేస్తాం. ఓకే. ఈ విధంగా మనకి ఈ రొయ్యలు ఇలా మంచిగా వేగాయి కదండి. సో దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే. సో ఇదే నూనెలో మనం మసాలాలను అయితే మనం కుక్ చేస్తాం. సో ఇప్పటికే రొయ్యలకు బాగా ఉప్పు కారం అంతా కూడా పట్టేసి ఉంటుంది. సో ఇలా మనం ఫుల్ డన్ చేసి కూడా ఇలా అంటే పిల్లలకి గట్రా ఇచ్చేటప్పుడు ఎక్కువ మసాలా వద్దనుకుంటే మాత్రం ఈ విధంగా కూడా అలా తినేయవచ్చు మనం. కాకపోతే ఫుల్గా కుక్ చేసుకోవాలి. బట్ దీంట్లో వేసే సింపుల్ మసాలాలు అయినా కూడా రొయ్యలకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇదే నూనెలో మనం మిగిలిన ప్రాసెస్ చేస్తాం. సో దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకుంటాం. సో ఉల్లిపాయ ముక్కలు వేసా. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా మసాలా కోసమని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం. ఓకే. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. దీంట్లో మనం చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాక మరోసారి మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడింటిని మంచిగా ఇలా నూనెలో వేగనివ్వాలి. మనం రొయ్యలకి మ్యారినేషన్లో మనం కొద్దిగా పసుపు, కారం వేసాం, అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ కూడా మనకి పడుతుంది. సో మసాలాలు వేస్తున్నాను నేను. పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం కూడా మళ్ళీ కూడా దీంట్లో కూడా కారం వేయాలి. పచ్చిమిరపకాయల కారం, అలాగే ఇది మనకి కొంచెం కారంగానే ఉంటుందండి. సో దీన్ని మనం ఈ మసాలాలని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఒకసారి రొయ్యలు వేసాక ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టుకొని ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే. ఈ విధంగా ఇలా మసాలాలు మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేద్దాం.
సో మసాలాలు మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. సో చక్కగా స్టిర్ చేస్తూ ఉండాలి అండ్ సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద చేసుకుంటే ఇంకా మనకి మాడిపోకుండా వస్తాయి. కరెక్ట్. ఓకే, సో ఈ రొయ్యలు ఇలా చక్కగా మిక్స్ అయిపోయాయి చూసారా మసాలాలతో పాటు. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు అండి. సో దీంతో అరోమా అండ్ ఈవెన్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. సో కరివేపాకును వేస్తున్నాను, అలాగే కరివేపాకుతో పాటు కొత్తిమీర. సో ఈ కొత్తిమీరను వేసాక దీన్ని మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. కోనసీమ రొయ్యల వేపుడు రెడీ అవ్వడానికి కొంత టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. చూద్దామండి మూత తీయండి. ఓకే, సో మనకి మూత తీస్తుంటేనే ఈ అరోమా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కోనసీమ రొయ్యలు ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి, సో మనం సర్వ్ చేసుకుందాం దీన్ని. సో మసాలాలతో పాటు రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. సో ఫుల్ ఘాటుగా కారంగా అయితే ఉంటుందండి ఇది డిష్. పైనుంచి కూడా కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. కోనసీమ స్టైల్లో కోనసీమ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఎస్, సో అరోమా అనేది చాలా ఘాటుగా ఉందన్నమాట. సో స్పైసీ ఇష్టపడిన వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు ఇది, అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో చెప్పేస్తాం. ఆహా ఏమి రుచి అన్నట్టుంది. సో హ్యాపీగా ఇందాక షెఫ్ గారు చెప్పినప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ఉండాలి, అండ్ కోనసీమ స్పెషల్ కాబట్టి కొద్దిగా స్పైసీనెస్ అనేది యాడ్ అయింది. మళ్ళీ చెప్తున్నా, స్పైసీగా ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ ఈ రెసిపీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ఎస్, కోనసీమ రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కోనసీమ రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కోనసీమ రొయ్యల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడైన నూనెలో వేసి వేయించుకోవాలి. రొయ్యలు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి. తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం వేసి మంచిగా కలిపి ముందుగా వేయించిన రొయ్యలను వేసి కలుపుకోవాలి. చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ కోనసీమ రొయ్యల వేపుడు రెడీ.